హృదయములో కలుషితం ఉండదు. నీ హృదయములు యథార్థంగా మాట్లాడతావు, అబద్ధాలు ఆడవు నువ్వు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు యథార్థమైన మాటలు మాట్లాడతాం, కానీ మోసకరమైన మాటలు మాట్లాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు యథార్థమైన ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నీతిగా జీవించే వారికి నిందలు వస్తాయి. అడ్డదడ్డంగా తిరిగే వాళ్ళకి నిందలు రావు. చీకట్లో ఉన్నవారికి నిందలు రావు. టార్గెట్ ఎవరి మీద? దుష్టుడైన సాతాను వెలుగులోని నడిచే వారి మీద ఆడు అనేకులు దేవుడు వెలిగించాడు, ఇలా అనేకుల్ని వెలిగిస్తున్నాడు రా బాబు. ఎవరి మీద టార్గెట్ ఉంచుతాడు దుష్టుడైన సాతాను? వెలుగులో నడిచే వారి మీద టార్గెట్ ఉంచుతాడు. ఆడ మనోడే, ఆడ తాగుతాడు మనోడే, తాగు ఆడ చర్చికి వెళ్తాడు, ఒక గంట ఉంచుతాడు, ఆడ మనోడే. బయటికి వెళ్తే మనోడే. చర్చిలో ఉన్నంత వరకే భక్తి, బయటికి వెళ్తే ఆ భక్తి అంతా పక్కన పెట్టేయడమే. చర్చిలో ఉన్నంత వరకే నువ్వు వెలుగు సంబంధవి, బయటికి వెళ్తే చీకటి సంబంధవి. అది ప్రభు ఏంటంటాడంటే వేషధారణ అంటారు. వేషధారణ. చర్చిలోనూ ఒక భక్తి, బయట ఒక భక్తి. అంటే వ్యభిచారులైనా దేవుడు క్షమిస్తున్నాడు, కానీ వేషధారులను క్షమించట్లేదు. వ్యభిచారులైన దేవుడు క్షమిస్తున్నాడు, వేషధారులని దేవుడు పక్కన పెట్టేస్తున్నాడు. దేవుడికి కావలసింది ఈ హృదయం ఆయనకి నువ్వు అర్పిస్తే దేవుడు నిన్ను వెలిగిస్తాడు. మనుషులు వెలిగించేది ఆరిపోతుంది. మనుషులు వెలిగిస్తే ఆ దీపం ఆరిపోతుంది. దేవుడు ఒక్కసారి నిన్ను వెలిగించాడు అనుకో, ఆరిపోతుంది. దేవుడు నన్ను వెలిగించాడు, మరి రోజు నేను ఏం చేయాలి? నేను దేవుడు వెలిగించాడని ప్రార్థన చేయకుండా ఉంటే, వాక్యం ధ్యానించుకుంటే,